నార్మల్‌గా సీరియల్‌లో అందమైన అమ్మాయిల్ని ఎందుకు నెగెటివ్‌గా చూపిస్తారు? నార్మల్ అమ్మాయిలు కూడా చూపిస్తారు కదా, ఇంకా అందంగా చూపిస్తారు. మీరు ఆర్టిస్ట్‌గా రాకముందు ఏం చేస్తుండే? నేను యాక్చువల్లీ హౌస్ వైఫ్. అసలు సోషల్ మీడియాలో మీ హడావిడి ఏంటండి? అసలు నాకు దానికి ఆన్సర్ కావాలి ఇప్పుడు అర్జెంట్‌గా. ఇప్పుడు ఉండేది సోషల్ మీడియాయే కదా, సో అందులో కొంచెం మనం హల్చల్ చేయాలని ఏదో జస్ట్ టైం పాస్. అంటే ఒక రీల్‌లో చూసిన కాస్ట్యూమ్ ఇంకో రీల్‌లో నాకు కనిపించలే. అసలు ఎలా మెయింటైన్ చేస్తారు? హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? చెయ్యాలి కదా మరి. వైలెన్స్ పీపుల్ ఎప్పుడు చాలా అందంగా ఉంటారని చెప్తున్నారు ఇప్పుడు. అంతే కదా? అంతే, అందంగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఇంట్రోవర్టెడ్గా ఉన్నప్పుడు ఏంటంటే అబ్బాయిలు తొక్కేసేవారు పాత రోజుల్లో, ఇప్పుడు అమ్మాయిలు తొక్కుతున్నారు. అబ్బాయిలు ఎప్పుడు తొక్కరు, తొక్కించుకుంటారు. అంటే ఎక్స్ట్రోవర్ట్స్ అంటే మీకు ఇష్టం. నాకు జనరల్గా అమ్మాయిలకు కూడా అలాగే ఇష్టం అనుకుంటున్నా. మరి ఇంట్రోవర్ట్స్ పరిస్థితి ఏంటండి? అందరూ దొంగన కొడుకులు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఇప్పుడు ఒక మంచి సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో ఆమె చాలా సీరియల్స్లో చేశారు. అందులో కొన్ని సీరియల్ చెప్తా. సూర్యకాంతం, అలా వెంకటాపురంలో, రాధకు నీవేరా ప్రాణం, అర్ధాంగి. సో ఈ సీరియల్స్లో నెగిటివ్ రోల్స్లో మనల్ని ఎంటర్టైన్ చేసిన నయనా గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో చిన్న చిట్ చాట్ అబౌట్ తెలుగు సీరియల్స్ అండ్ ఆమె లైఫ్ స్టైల్ గురించి. సో వెళ్ళిపోదాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా. సో రిజ్వానా అలియాస్ నయనా, సారీ ఏంజల్ నయనా. ఓకే ఓకే, సో ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ మీకు అడగడానికి. నార్మల్గా సీరియల్లో అందమైన అమ్మాయిల్ని ఎందుకు నెగిటివ్గా చూపిస్తారు? అందమైన అమ్మాయిలనే నెగిటివ్గా చూపిస్తారా? నార్మల్ అమ్మాయిలు కూడా చూపిస్తారు కదా, ఇంకా అందంగా చూపిస్తారు. కాదు, వాళ్ళు చూడటానికి బయట బాగుంటారు, చాలా బాగుంటారు, మంచిగా కూడా ఉంటారు. ఏంజిల్లా ఉంటారు. మంచిగా కూడా ఉంటారు. నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళని నెగిటివ్గా చూస్తారేమో బయట, కానీ చాలా మంచిగా ఉంటారు నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళందరూ. సో వాళ్ళ క్యారెక్టర్ చూస్తే మాత్రం ఇంకా కొట్టి చంపేద్దాం అన్నంత అదే కోపం. అంటున్నా, విలేజెస్లో ఎలా ఉంటుందంటే చూడగానే సర్వని ఇంకొస్తుంటుంది. అలా కాకుండా మంచిగా ఉంటారు నెగిటివ్ రోల్స్. నేను చేసే వాళ్ళు చాలా చూసా. నేనే ఫస్ట్లో భయపడ్డా యాక్చువల్గా. నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళతో నేను చేయగలనా ఫస్ట్ భయపడుతూ ఉన్నా, కానీ బస్ నేను చేసిన అన్ని సీరియల్స్లో కూడా ఆల్మోస్ట్ నెగిటివ్సే. అర్ధాంగిలో నెగిటివ్, అలా వైకుంఠపురంలో ప్రెసెంట్ కూడా అది కూడా నెగిటివ్. ఇంకేదో జీలో చేస్తున్నారు, రాధకు నీవేరా ప్రాణం, అందులో కూడా నెగిటివ్. అందులో కూడా నెగిటివ్. డైరెక్టర్స్ ఆపోజిట్ క్యారెక్టర్ ఉంది అను అని, తను కూడా నెగిటివ్, కానీ చాలా మంచి అమ్మాయి బయట. నేను ఫస్ట్ భయపడ్డా వెళ్ళినప్పుడు, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి వీళ్ళు అనేది, కానీ బాగుంటారు టీం మొత్తం. సో నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలా. అడగండి. డైరెక్టర్స్ ఎందుకు బ్యూటిఫుల్ అమ్మాయిల్ని నెగిటివ్గా చూపిస్తున్నారు సీరియల్స్లో? అది డైరెక్టర్స్ని అడగాలి. అంతేనా? అంతే కదా. సో ఎలా నడుస్తుందండి ఇప్పుడు సీరియల్ షూట్స్ స్కెడ్యూల్స్? బాగుంది, బాగా నడుస్తుంది. మీరు లాస్ట్ ఒక 10 years నుంచి ఉన్నారు కదా? 5 years. 5 years. యాక్చువల్గా నేను జబర్దస్త్కి వచ్చా, హైదరాబాద్ వచ్చి 1 year అయింది. అంతకుముందు అంతా అటు సైడ్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ చేసేదాన్ని. యాక్చువల్గా 2 years బ్యాక్ కూడా నాకు ఆఫర్ వచ్చింది, బట్ నాకు హైదరాబాద్ అంటే ఫస్ట్ భయంతో రాలేదు. అండ్ స్టాప్ అయిపోయా, ఇంకా వద్దులే ఇండస్ట్రీ మనకు సెట్ కాదు అని స్టాప్ అయిపోయినప్పుడు జబర్దస్త్కి ఆడిషన్ సెలెక్ట్ అయ్యి జబర్దస్త్కి వచ్చా. యాక్చువల్గా సీరియల్స్ అసలు నాకు తెలియదు, సీరియల్స్ కోసమని నేను రాలేదు. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశారు కదా? శ్రీదేవిలో చేశాను, జబర్దస్త్లో కూడా చేశాను. వచ్చిందే దానికోసం వచ్చా యాక్చువల్గా. తర్వాత సీరియల్స్ సెలెక్ట్ అయ్యా. ఫస్ట్ ఆడిషన్ ఎలా జరిగింది? మీరు 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 మీ స్టెప్ తీసుకున్నారా, లేదంటే అటు నుంచి కాల్స్ వచ్చినాయి? ఆడిషన్స్కి మనకి జనరల్గా యాడ్స్ వస్తుంటాయి కదా, అలా వచ్చినప్పుడు నేను కూడా ఆడిషన్కి వెళ్ళా. అందరిలాగే జనరల్గా వెళ్ళా, సెలెక్ట్ అవ్వనేమో అనుకొని వెళ్ళా, బట్ సెలెక్ట్ అయ్యా. జబర్దస్త్కి అయ్యాను. అచ్చా, ఏ టీంలో చేశారండి? వెంకీ మంకీ తాగుబోతు రమేష్ గారి టీంలో చేశాను. ఓకే. నూకరాజ్ గారి టీంలో చేశాను, రాఘవ గారి టీంలో చేశాను, హైపర్ ఆదిత్య గారితో కూడా చేశాను శ్రీదేవిలో. సో మీ ప్రొఫైల్ మొత్తం వెలిగిపోతుంది. ఏంజల్ నయనా అనే పేరు పెట్టి ఒక నెంబర్ కూడా ఉంటుంది కదా వెనక. సో ఇప్పుడు అంత ప్రొఫైల్ అంత యాక్టివ్గా మెయింటైన్ చేస్తున్నారు కదా, సో మీలాగా వద్దాం అనుకునేటోళ్ళకి మీరు చెప్పే సమాధానం, మీరు ఇచ్చే అడ్వైస్ అంటే అందరూ బాగుండాలి, బట్ రావాలి అన్నప్పుడు డేర్ స్టెప్ తీసుకోవాలి ఫస్ట్. అయితే చాలామంది భయపడతారు, లేదా ఇంట్లో ఫస్ట్ ఏంటి ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ పేరెంట్స్ కానీ
ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇండస్ట్రీ అంటేనే టైం. వాళ్ళు ఏ టైంకి చెప్పినా మనం వెళ్ళాలి, ఏ టైంకి వదిలితే ఆ టైంకి రావాలి. సో అందుకు పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. వాళ్ళెవ్వరూ లేకపోతే కష్టం. ఓకే. మీరు ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు కదా! ఆ సీరియల్ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయండి? టైమింగ్స్ గాని. సో మీరెలా అడాప్ట్ చేసుకున్నారు? అంటే ముందే చెప్తారు మాట్లాడేటప్పుడే, ఈ వీక్స్ మీరు ఫ్రీ ఉన్నారా అంటే, ఆ వీక్స్ ఫ్రీ ఉన్న వీక్సే మనం చేసుకుంటాం. అంటే థర్డ్, ఫోర్త్, 1 to సెకండ్, 1 ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అట్లా. అచ్చా! టైమింగ్స్ ఎలా ఉంటాయి? 9 to 9 లేదా 2 to కాల్ షీట్. 9 to 9 లేదా 6 to 6 బిఫోర్‌గా చెప్తారు మనకి ఏదైనా. ముందు రోజే చెప్పారు. ముందు రోజే చెప్తారు. అండ్ కమింగ్ టు కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ సీరియల్ వాళ్ళు వేసే కాస్ట్యూమ్స్ సినిమా వాళ్ళు కూడా ఎయరు. నాకు తెలిసినంత. అంటే అందంగా కనబడాలి కదా! కొంచెం అని ఆడవాళ్ళకి అసలే అందం కోసం ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు కాబట్టి, దట్టు స్క్రీన్ మీద చూసుకోవాలి కాబట్టి, బయట వాళ్ళు చూస్తారు కాబట్టి కొంచెం ప్రయారిటీ బాగా ఇస్తారు. అన్ని కాస్ట్యూమ్సా? ఇప్పుడు డైలీ రకరకాల కాస్ట్యూమ్‌లో చూస్తాం. వన్ డేలో 12 శారీస్ చేంజ్ చేసే రోజులు కూడా ఉన్నాయి మావి. ఒక్క రోజులో. వన్ డేలో 12 కాస్ట్యూమ్, 10 కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తాం. శారీస్ కష్టం చాలా కదా! అయినా తప్పదు. యాక్చువల్లీ శారీ ఒకటి కట్టుకోవడానికే ఒక 15 మినిట్స్ ఐ థాట్. 10 to 15 మినిట్స్. 10 to 15 మినిట్స్. సో అలా 10 శారీస్ అంటే అక్కడే ఎగిరిపోయింది కదా! ఒక 3, 4 అవర్స్ అదే ఎగిరిపోతుంది. అంటున్నా, అంత లేట్ చేయకూడదని. అంత టైం ఉండదు. ఇప్పుడు కొత్తగా అయితే మీరన్నట్టు 10 to 15 మినిట్స్ అట్లా తీసుకోవచ్చు. మేమంటే మ్యాక్సిమం ఒక 7 మినిట్స్. అంతకుమించి టైం కూడా ఇవ్వరు వాళ్ళు. అచ్చా! అసలు 10 కట్టుకొని యాక్ట్ చేయాల్సినంత ఓపిక ఎక్కడి నుంచి వస్తదండి? అదే మరి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వస్తది యాక్చువల్‌గా. హ్మ్. అదే అంటున్నా 10 శారీస్, 15 ఒక 12 శారీస్ నేను చేంజ్ చేశా హ్మ్. కాస్ట్యూమ్ జెమినీ సీరియల్‌కి. వన్ డేలో. వన్ డేలో. సో సిట్యుయేషన్స్ అప్పుడు ఎలా ఉంది? సిచ్యువేషన్ అదే అంటాను, మనం ఏ వర్క్‌నైనా ఇష్టపడితే అది కష్టం అనిపించదు అని నా ఫీల్. ఇష్టపడితే అది కష్టం అనిపించదు. ఆ వర్క్‌ని మనం ఇష్టపడాలి ఫస్ట్. ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా కానీ మనం ఇష్టపడితే నాకు సింపుల్‌గా అనిపిస్తది. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసేయొచ్చు. కష్టం అనుకుంటే మనం ఏది చేయలేం. అచ్చా! ఇప్పుడు ఒకటే టైంలో 2, 3 సీరియల్ చేశారా మీరు? చెయ్యలేం. నేనే కాదు ఎవ్వరం చేయలేం. ఒకే టైంలో. అందుకే డేట్స్ బిఫోర్‌గా మనం లాక్ చేసుకుంటారు ఆ డేట్స్. హ్మ్. ముందే చెప్తారు. 1 to 15 ఒకళ్ళది, 15 to 30th ఒకళ్ళది. లేదా సెకండ్, ఫోర్త్ లేదా ఫస్ట్, సెకండ్ అలా వీక్స్ వీక్స్. మ్యాక్సిమం ఒక 15 డేస్ అవుద్ది ఏ సీరియల్ అయినా. ఒక స్కెడ్యూల్. ఒక స్కెడ్యూల్ అంతే. అచ్చా! స్కెడ్యూల్ అవుద్ది. సో 1 డేలో అంటే ఇప్పుడు 1 కాల్ షీట్ ఉంది కదా మీకు. 6 to 6 ఆర్ 9 to 9 ఉంది. ఆ 1 కాల్ షీట్‌లో ఎన్ని ఎపిసోడ్‌లు షూట్ చేస్తారు అప్రాక్సిమేట్‌లీ? మాక్సిమం 2.5 2 ½. సో అన్ని రకాల షార్ట్స్ అన్నీ అన్నీ ఒక 2 మ్యాక్సిమం 2 ఇంకా డిమాండ్ చేసి ఛానల్ అయితే ఒక 2.5 తీయొచ్చు. 2 ½ తీయొచ్చు. ఓకే. రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయండి నయన గారు? బాగుంటాయి. జాబ్‌తో పోలిస్తే ఓకే బాగుంటుంది. కంపేర్ టు జాబ్ కంపేర్ టు జాబ్ చాలా బెటర్. చాలా బెటర్. మీరు ఆర్టిస్ట్‌గా రాకముందు ఏం చేస్తుండే? నేను యాక్చువల్లీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నాకు ఒక పాప ఉంది. హౌస్ వైఫ్. పాప ఉందా? సంతూరు మమ్మీలా ఉన్నారు మీరు. కాదు అసలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము అసలు. అవునా? అస్సలు. నాకు ఒక పాప ఉంది. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాతే నేను వచ్చా ఇండస్ట్రీకి. రీసెంట్‌గా 5 ఇయర్స్. మళ్ళా 10 సంవత్సరాలు అని చెప్పొద్దు. గుండె ఆగిపోద్ది చూసినోళ్ళకి కూడా. సో అంటే విజయనగరం కదా మీది విజయనగరం. హోమ్ టౌన్. అండ్ అక్కడి నుంచి మ్యారేజ్ ఎలా? మ్యారేజ్ అంతే విజయనగరంలోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు అసలు ఈ థాట్స్ ఏం లేవు. హ్మ్. నేను అసలు ఇందులో ఎలా ఎంటర్ అయ్యానంటే, ఎక్కడో ఒక షూట్ అవుతుంటే చూడ్డానికి వెళ్ళా జస్ట్. మా ఊర్లో విజయనగరం హోమ్ టౌన్‌లోనే చూడ్డానికి వెళ్తే వాళ్ళు నన్ను అడిగారు, ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా అని. అసలు నాకు అప్పుడు ఏం తెలీదు. నేను చెయ్యను, రాను అంటే వాళ్ళు మా రిలేషన్ వాళ్ళకి తెలుసనమాట. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ క్యారెక్టర్‌గా అమ్మాయి బాగుంటుంది మేము చేయించుకుంటాం అని వెళ్ళాను. అది రిలీజ్ కాలేదు యాక్చువల్‌గా. ఇంకా అలా వచ్చా. ఇంట్రెస్ట్ పెరిగింది అప్పుడు నాకు కూడా, ఇలా ఉంటుందా అని. అంటే రిలీజ్ కాకపోవడం మంచిదయింది అప్పుడు. అట్లా అని ఏం కాదు, కెమెరా ఫీల్ పోయింది ఫస్ట్ నాకు అక్కడ. రిలీజ్ అయినా కాకపోయినా కెమెరా ఫీల్ పోయింది. ఓకే బాగుంటుంది ఇండస్ట్రీ కూడా వెళ్తే అనిపించింది. సో మీ పేరెంట్స్ అండ్ మీ హబ్బీ ఎంతవరకు ఎంకరేజ్ చేశారు? మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మదరే నాకు, అన్ని మదరే. హ్మ్. మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. పాప దగ్గర మదరే ఉంటారు, మదరే చూసుకుంటారు.
అండ్ మా హబ్బీ కూడా ఏమంటారు. అచ్చా. ఆయన ఏం చేస్తా ఉంటారు? ఫార్మసీలో చేస్తారు, మెడికల్ ఫార్మసీ. అచ్చా. సో బాగా ఎంకరేజ్మెంట్ బాగుంది. అంతా అదే అంటున్నా, మా మదర్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇలా ఇంత దూరం వచ్చి నేను చేయలేను ఫస్ట్. చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు పెళ్ళి అయింది అన్నారు కదా, అక్కడ కొంచెం షాక్ అయ్యా. అండ్ కమింగ్ టు మీరు ముస్లిం కదా, కానీ పేరు మాత్రం నయనా అంటే స్క్రీన్ నేమ్ మార్చుకున్నాను నైనాగా. ఒరిజినల్ నేమ్ రిజ్వానా, స్క్రీన్ నేమ్ నైనాగా చేంజ్ చేసుకున్నాను. ఎవరైనా పెట్టడం జరిగిందా, లేదంటే మీకు మీరే పెట్టారు? లేదు లేదు, నేను మూవీ చేశాను నెల్లూరులో. ఆయన ప్రదీప్ రాజ్ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. రిజ్వానా అని కాకుండా డిఫరెంట్గా ఏదైనా స్క్రీన్ నేమ్ ట్రై చేయని వాళ్ళ వైఫ్ కలిసి పెట్టారు ఆ పేరు నాకు. సో ఇంకా బాగానే ఉంది కదా అని ఇంకా. సో నైనా కూడా సౌండ్స్ గుడ్. బాగుంది అనిపించింది. అసలు సోషల్ మీడియాలో మీ హడావిడి ఏంటండి? అసలు నాకు దానికి ఆన్సర్ కావాలి ఇప్పుడు అర్జెంట్గా. ఇప్పుడు ఉండేది సోషల్ మీడియాయే కదా, సో అందులో కొంచెం మనం హల్చల్ చేయాలని ఏదో జస్ట్ టైం పాస్. ఏంజల్ నయనా నెంబర్ చెప్పండి. పక్కన ఒక నెంబర్ ఉంటుంది కదా, 7475. అంటే అర్థం ఏంటది? అర్థం ఏం లేదు, అది అట్లా ఫస్ట్ నుంచి ఐడిలో అది అలా ఉంది. సరే చేంజ్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారులే నా ఫాలోవర్స్ అని చెప్పి ఇంక అట్లా ఉంచేస్తాను. సో ఫాలోవర్స్ ఏంటండి 1,36,000? అసలు అంతమందిని ఎలా గెయిన్ చేశారు? అంటే నార్మల్గా సినిమాలు తీసే యాక్టర్లకే ఉండరు అంతమంది, అంటే చాలా తక్కువ మందిలో ఉంటారు. 100K అబో. మీకు చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, కానీ చేసిన కొన్ని సీరియల్తో ఎలా గెయిన్ చేశారు? అంటే మీరు ఎలాంటి పోస్టులు పెడుతుండే? జనరల్గా నేను చేసే రోజువారీ పనులే పెట్టేసి, అందులో ఏం లేదు, మీరు కూడా తెలిసే ఉంటుంది, అందులో పెద్దగా ఏం హడావిడిగా పెట్టను కూడా, నేను హోమ్లీగా పెడతాను. నేను ఆ జ్యువెలరీ, ఆ కాస్ట్యూమ్స్, అంటే ఒక రీల్లో చూసిన కాస్ట్యూమ్ ఇంకో రీల్లో నాకు కనిపించలే. అసలు ఎలా మెయింటైన్ చేస్తాను? హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? చెయ్యాలి కదా మరి, ఫాలోవర్స్ని కొంచెం సాటిస్ఫాక్షన్ చేయాలంటే చేయాలి. ఒకటే కాస్ట్యూమ్ చూస్తే కింద కామెంట్స్ పెడతారు, ఈ అమ్మాయి కాస్ట్యూమ్ లేదా, మరి ఇది ఒకటే ఉందా మేడం మీకు? అంటే చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడతారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, సేమ్ కాస్ట్యూమ్ రిపీట్ చేసినా వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. అదే అంటున్నా, నా ఫాలోవర్స్ అలా లేరేమో మేబీ. అచ్చా. అసలు ఒపీనియన్ ఏంటి మీకు సోషల్ మీడియా మీద? ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఆర్ ఎల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లం ఏమీ లేదు, ఇప్పటివరకు అయితే నాకు సోషల్ మీడియా నుంచి ఏ ప్రాబ్లం రాలేదు. సో సరే, సోషల్ మీడియా పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు ఒక బేబీ ఉందన్నారు కదా, పాప. ఏం చదువుతున్నారు? 6th క్లాస్ చదువుతుంది. 6th క్లాస్? 5 years అన్నారు పెళ్ళి, అప్పుడే 6th క్లాస్కి ఎలా వస్తుందండి? 5 years అన్న, ఇండస్ట్రీకి వచ్చి 5 years అన్న. ఓకే, అంటే పెళ్ళి ఒక 10 అయింది. అది 6th క్లాస్ పాప ఏంటండి? అసలు జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా తప్పట్లా ఇంకా. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చేస్తున్న అలా వైకుంఠపురంలో అండ్ రాధకు నీవేరా ప్రాణం, జీ తెలుగు. ఆ టైటిల్ గుర్తు పెట్టుకోలేండి. రాధకు నీవేరా ప్రాణం. సో నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారు 2. సో అవి మీకు ఫస్ట్ పోర్ట్ఫోలియో షూట్స్ కానీ ఏమైనా టెస్ట్ షూట్స్ కానీ ఏమైనా చేశారు? లేదు, నేను అదే అంటున్నా, ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇంకా ఛానల్ వాళ్ళు ఓకే చేశారు. ఆల్రెడీ మనం చేసే ఉన్నాం కాబట్టి ఫస్ట్ దానికి ఇచ్చా. సూర్యకాంతం అని ఒక సీరియల్ చేశా, దానికి ఇచ్చా ఆడిషన్. అసలు సీరియల్లో డబ్బింగ్ మీరే చెప్తారా? అదే చాలా గంభీరంగా ఉంటుంది అండ్ చూడటానికి కూడా అక్కడ చూస్తే భయం వేస్తుంది, ఇక్కడ చాలా క్యూట్గా ఉన్నారు. దానికి యాక్చువల్గా నేను చెప్పినా ఏమన్నారు, మన ఓన్ వాయిస్ బాగుంటుంది, యాక్చువల్గా టైం సరిపోదని నేనే ఇంకా చెప్పట్లే. సో మీరని కాదు, చాలామంది సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇవ్వటంలో, దానికి రీజన్స్ ఏంటి? అంటే వాళ్ళు వెలివేట్ అవుతారు కదా, ఇప్పుడు మన వాయిస్ మనకే సెట్ అవుద్ది, వేరే వాళ్ళ వాయిస్ చూసినప్పుడు మనకే ఏంటి సెట్ కాలేదు అనే ఫీల్ వస్తుంది. అదే ఓన్ వాయిస్ అయితే నేనే కదా, నా వాయిసే కదా అని ఫీల్తో చెప్తారు, చాలా బాగుంటుంది, సెట్ అవుద్ది అని ఫీల్తో చెప్తారు. బట్ టైం ఉండదు అంతే. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్స్ అయితే ఈరోజు నైట్ వెళ్ళి ఏ నైట్ అయినా సరే డబ్బింగ్ చెప్పాలి ఖచ్చితంగా, ఆ టైం ఉండదు కాబట్టి నేను ఆ డేర్ స్టెప్ తీసుకోలేదు. అండ్ అర్ధాంగి అని జెమినీ టీవీ సీరియల్, మరీ ఘోరమైన రోల్ అది, అంటే కొంచెం క్రూయల్గా ఉంటుంది. అవును. అసలు అంత అంటే ఎలా రాస్తారు వాళ్ళు? అసలు కావాలని రాస్తారా? అంటే పోనీ రాసింది ఏదో రాశారు, అందమైన అమ్మాయిలకి మీలాంట. అదే అంటున్నా, ఇప్పుడు ఒక అందరినీ ఇప్పుడు టీవీ ముందు కూర్చోబెట్టాలి అంటే ఆ క్యూరియాసిటీ, ఏమంటుంది ఏం చేస్తుంది అనే ఫీల్ ఉండాలి కాబట్టి రైటర్స్ కొంచెం బాగా. అంటే వైలెన్స్ పీపుల్ ఎప్పుడు చాలా అందంగా ఉంటారని చెప్తున్నారు ఇప్పుడు, అంతే కదా? అంతే, అందంగా ఉంటారు, మంచిగా ఉంటారు. అంటే వైలెంట్గా చూసేలా కాకుండా మంచిగా కనిపిస్తారు. వీళ్ళేంట్రా చూడడానికి ఇలా ఉన్నారు, బయట కూడా అలా ఉంటారా అనుకున్నా. అర్ధాంగి చేసేటప్పుడు ఆయన రామకృష్ణ గారని, ఆయన గంభీరంగా ఉంటారు యాక్చువల్గా, ఆయన విల్లనే. నేనే ఫస్ట్ భయపడ్డా,
అమ్మో ఇక్కడ చెయ్యాలా ఈయన ఇలా ఉన్నారే అని. కానీ అందరూ బాగుంటారు, ఇంక్లూడింగ్ హరిత గారితో సహా డైరెక్టర్స్ మొత్తం 24 క్రాఫ్ట్స్ కూడా బాగుంటారు. సో అందులో మీ కో యాక్టర్ లక్ష్మణ్ అని. లక్ష్మణ్ గారు చాలా మంచిగా ఉంటారు ఆయనైతే. వైజాగే అతనిది కూడా, మా వైజాగ్ సో పక్కనే పక్క పక్కనే. అండ్ ఇప్పుడు ఒకటే సీరియల్లో కూడా వర్క్ చేశారు. సో తనలా వచ్చిన విధానం మీరు చూసారా, తెలుసా లైఫ్? తెలుసు తెలుసు తెలుసు. సో ఎలా అనిపించిందండి? అది ఎంతో కష్టపడి వచ్చారు కాబట్టి ఆయనకి వాల్యూ తెలుసు అని నేను అనుకుంటున్నా. మంచిగా ఉంటారు ఇప్పుడు, అంటే ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు కదా అని యాటిట్యూడ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కింద నుంచి ఎలా ఉన్నారో పైకి వెళ్ళాక కూడా ఆయన అలానే ఉన్నారు అని నాకు అనిపించింది, నేను వర్క్ చేశాను కాబట్టి. కొన్ని సీన్లు కూడా మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి కదా. ఉన్నాయా? సో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఆయన లైనప్ కాకుండా ఒక యాక్టర్గా మీకు ఎలా అనిపించారు? బాగా అనిపించింది, అంటే ఆ క్యారెక్టర్కి బాగుంది అనిపించింది. బేసికలీ అది ఒక తమిళ్కి తమిళ్కి, ఎస్ అదే అందాం అనుకున్నాను, అది తమిళ్ రీమేక్. రీమేక్ అందులో కూడా ఆయన అట్లానే ఉన్నారు, సేమ్ ఇతను ఈ క్యారెక్టర్కి బాగా సెట్ అయింది. సో మీరు నెగిటివ్ రోల్స్, ఆయన ఏమో చూడటానికి వెరైటీగా ఉన్న హీరో అయ్యాడు. సో ఎలా ఇప్పుడు హీరోకి మీకు మధ్యలో కొన్ని సీన్స్ పడినాయి అన్నారు కదా, ఇప్పుడు సీరియల్లో ఎక్కువ పేమెంట్లు ఎవరికి ఉంటాయి? హీరోయిన్స్కి. హీరోయిన్ ఎంత, ఏ రేంజ్లో? అప్రాక్సిమేట్లీ అనేది చెప్పకూడదు అంతే. అప్రాక్సిమేట్లీ చెప్పండి. అది వాళ్ళు అడగరు, ఎవరి రెమ్యునరేషన్ ఎవరు ఎక్కడ ఓపెన్ కారు ఎందుకు. అంటే ట్యాక్స్లు, జిఎస్టీలు ఇవన్నీ మేబీ కావచ్చు, ఎక్కడ ఓపెన్ కాలేదు, ఆ టాపిక్ కూడా ఎప్పుడు రాలేదు. అంటే మీకు ఇచ్చే రెమ్యునరేషన్కి ఒక 2-3 టైమ్స్ ఎక్కువ ఉంటుందా? మేబీ 2-3 టైమ్స్ కాదు, ఒక 2 టైమ్స్. 2 టైమ్స్. సూపర్. అండ్ ఇంకొకటి నేను విన్నది ఏంటంటే సీరియల్స్లో రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వరంట కదా. 45 డేస్కి ఇస్తారు. 45 టెలికాస్ట్ అయినా 45 డేస్కి ఇస్తారు. టెలికాస్ట్ అయినా 45? సీరియల్ అయినా అంతే, ఛానల్ నుంచి రావాలి కాబట్టి 45. మెయిన్ ఆర్టిస్టులకి 45 డేస్కి, నార్మల్గా 1 డే క్యారెక్టర్స్ వాళ్ళకైతే ఎప్పటిదప్పుడే ఇచ్చేస్తారు. అంటే లైక్ డాక్టర్ క్యారెక్టర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళది డే వైజ్గా ఇచ్చేస్తారు. మెయిన్ ఆర్టిస్టులు అందరూ 45 డేస్కి. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? డిగ్రీ బీకామ్. బీకామ్ తర్వాత మ్యారేజ్ కామ్గా ఉన్నా, మళ్ళీ ఫైర్ అయ్యా, కొంచెం ఫైర్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా మ్యారేజ్ అయింది, ఇంకా వచ్చాను. చెప్పానుక ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, సర్లే మనం కూడా ట్రై చేద్దాం, పోయేదేముంది అని ఇంతవరకు వచ్చి. సో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఈ మధ్యలో, యూట్యూబర్స్ కూడా దే ఆర్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ సీరియల్స్. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే రావడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఫండమెంటల్స్. జాగ్రత్తలు అనేది ఏదైనా ఇండస్ట్రీ అనేది లక్ అబ్బా, ఫస్ట్ లక్ ఉండాలి అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే మనకంటే టాలెంటర్స్ ఉన్నారు, మనకంటే అందమైన వాళ్ళు ఉన్నారు, కాబట్టి లక్ ఉండాలి ఫస్ట్. లక్ బట్టి వస్తారనేది నేను అనుకుంటున్నా. ఏదో అంటారు ఎవరో, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే వస్తారంట ఒక ఆర్టిస్ట్ అయితే మాత్రం. చాలా రేరు, ఎందుకంటే మనం చూస్తాం కృష్ణానగర్ అవని ఎక్కడైనా గేట్ ముందు చాలామంది ఉంటారు, నాకు చాలా భయం వేస్తుంది. ఇంతమంది ఉన్నారు, పిచ్చి వాళ్ళకి యాక్చువల్గా ఇండస్ట్రీ అన్న, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలన్నా. ఎందుకు నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడే అందులో చేసే వాళ్ళే 10 years 8 years నుంచి ఉన్నారంట. ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే, వాళ్ళు డైలాగ్ కూడా మాకొద్దు, జస్ట్ మేము బ్యాక్ నిల్చుంటాం, ఒక్క ఛాన్స్ మమ్మల్ని స్టేజ్ ఎక్కించండి అని అడుగుతుంటే అబ్బా ఇలా ఉంటారా అనిపించింది నాకు. అలా మీ లైఫ్లో మీకు ఎదురైన సంఘటన లేదండి? నా లైఫ్లో అదే అంటున్నా నేను, నేను కూడా చాలా ట్రై చేసి ఇంకా మనకు సెట్ కాదులే, మనం వెళ్ళలేంలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ రాలేము, నాకు ఫస్ట్ భయం హైదరాబాద్ అంటే. ఇంకని నేను స్టాప్ అయిపోయినప్పుడే నాకు జబర్దస్త్ నేను ఎప్పుడో పంపించా, అది కూడా ఆడిషన్ పిలిచారు, మీరు సెలెక్ట్ అయ్యారు, ఈ టీంకి మీరు సెలెక్ట్ అయ్యారమ్మా, రేపు షూట్ ఉంది అంటేనే వచ్చాను నేను హైదరాబాద్. అప్పటి వరకు రాలే, భయం వేసి. ఇంకా జబర్దస్త్ చేసి నేను వెళ్ళిపోయేదాన్ని, ఇంకేం చేయలే. అంటే ఎన్నాళ్ళు చేశారు జబర్దస్త్? ఆల్మోస్ట్ ఒక 10-20 ఎపిసోడ్స్ చేసిన తర్వాత సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇంకా అక్కడ చూసి ఇక్కడ వచ్చింది. యాక్చువల్గా అక్కడ చేస్తున్నప్పుడే సూర్యకాంతం అని ఒక సీరియల్ చేశాను జీ తెలుగులోని. చేసిన తర్వాత అర్ధాంగి చేశాను, సూర్యకాంతం అయ్య గారు అర్ధాంగి చేశా. అర్ధాంగి నుంచి రాధకు నివేర ప్రాణం, అలా వెంకటాపురం.
లైనప్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా అంటే చెప్పుకోవడానికి ఉన్నట్టుంది. మంచిగా ఉంది. మంచిగా ఉంది. టీమ్ కూడా బాగుంటారు అందరూ కూడా. వెళ్తే ఒక ఫ్యామిలీలో వెళ్ళిన ఫీల్ వస్తుంది. ఫస్ట్‌లో కొంచెం భయపడ్డా ఎలా ఉంటారో ఆర్టిస్టులందరూ. నేను అసలు వాళ్ళతో ఉండగలనా? వాళ్ళతో జర్నీ చేయగలనా? అనే భయం ఉండేది. బట్ అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవారు. అర్ధాంగికైతే నాకు అసలు నిజంగా ఏమీ తెలీదు. భయం నాకు ఫస్ట్. చాలా గ్యాప్ వచ్చింది అర్ధాంగి. ఆగిపోయానని చెప్పాను కదా! అవును. అవును. ఆగిపోయి ఒక 4, 5 మంత్స్ అయిపోయాయి నేను ఆగిపోయి. సూర్యకాంతం చేసాక ఆగిపోయాను. ఇండస్ట్రీ సెట్ కాదులే అని చెప్పి. జబర్దస్త్ చేసి ఇవన్నీ చేసి ఆగిపోయా. తర్వాత అర్ధాంగి వచ్చింది. నాకు భయమేసింది. వాళ్ళతో నేను ఉండగలనా అసలు ఫస్ట్ అనే ఫీల్ వచ్చింది. కానీ నిజంగా ఒక ఫ్యామిలీని విడిపోయి వచ్చాననే ఫీల్‌తో వచ్చాను బయటికి. చాలా ఒక 3 మంత్స్ చేశా, 4 మంత్స్. చాలా మంచిగా కలిసిపోయారు హరితగా. అంత సీనియర్ ఆర్టిస్టులు కూడా కలిసిపోయి మధ్యాహ్నం లంచ్ అవర్‌లో అయితే ఎవరి రూమ్స్‌లో వాళ్ళు తినొద్దు. అందరూ డైనింగ్ దగ్గరికి రండి. అందరం కలిసే తిందాం అని మంచిగా ఉన్నారంటే అబ్బా! అనిపించింది. ఓకే. ఫ్యూచర్‌లో మీరు ఎలాంటి రోల్స్ చేద్దాం అనుకుంటున్నారు? మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? ఓన్లీ సీరియల్ వరకేనా? లేదంటే సినిమాలకెళ్ళే ఛాన్స్‌లున్నాయా? సినిమా నాకు స్మాల్ స్క్రీన్ ఇష్టం యాక్చువల్‌గా. బిగ్ స్క్రీన్ కంటే కూడా. హ్మ్. సినిమాస్ చేశాను. అవి ఇంకా ఎడిటింగ్ అవుతున్నాయి. ఒక మూవీ చేశా 'ఉలిక్కిపడ్డ ఉప్పాడ' అని. హ్మ్. జాలర్ల మీద చేశా ఉప్పాడలో, కాకినాడ. డీ గ్లామర్ రోల్ మొత్తం అది. చేశాను. అది ఎడిటింగ్ అవుతుంది. స్మాల్ స్క్రీన్ ఇష్టమని ఇంక ఇట్లా ఉండిపోయా అంతే. సో, ఇప్పుడు కొత్తగా రావాలనుకునేటోళ్ళకి బిగ్ స్క్రీన్ కంఫర్ట్ ఉంటదా? స్మాల్ స్క్రీన్ కంఫర్ట్ ఉంటదా? యాక్చువల్‌గా బిగ్ స్క్రీనే బావుంటది. 70 ఎంఎంలో చూసేది వేరు. అలానే స్మాల్ స్క్రీన్ బాగోదని కాదు గానీ, బట్ బిగ్ స్క్రీన్ బెటర్. బెటర్ దెన్ కానీ ఛాన్స్‌లు ఎక్కువ రావు కదా! ఆ! రావు. చాలా స్ట్రగుల్ ఉంటది. చాలా స్ట్రగుల్ ఉంటది. వస్తే ఇంకా ఆగదు. అలా ఎళ్తుంది. బావుంటది. మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్. నేను బిగ్ స్క్రీన్స్ చాలా తక్కువ కదా ఎళ్ళేది గూడా. నేను సాయిరాం శంకర్ గారితో ఒక మూవీ చేశాను. నేను 'ఉలిక్కిపడ్డ ఉప్పాడ' అని చేశా అంతే. 2 మూవీస్ చేశా. మీరు ఇప్పటివరకు జీవితంలో చాలా బాధపడ్డ సిట్యుయేషన్ ఏంటి? బాధపడ్డ సిట్యుయేషన్స్ అంటే, బాధ అనేది ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటది బాధ అనేది. అది కనిపించకుండా ఉంటాను అంతే. బాధపడ్డ సిట్యుయేషన్స్ మా మదర్‌కి ఒకసారి అది కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కొంచెం బాధపడ్డా. చాలా ఆవిడ అప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ యాక్చువల్‌గా. అసలు నాకేం తెలీదు. నేనే చూసుకోవాలి. ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యా నేను. మదర్‌కి బావుంటే బావుండు. మా మదర్ అసలు నాకు ఏ పని చేయనిచ్చేవారు కాదు అస్సలు. ఇప్పటికీ మా మదర్ నన్ను చిన్న పిల్లలా చూస్తారు. ఇంటికెళ్తే తినిపిస్తారు. చక్కగా అంటారు. అట్లా. మా మదర్‌కి ఏమైనైతే ఆ ఫీల్ ఉన్నప్పుడు నేను చాలా ఫీల్ అవుతా. సో, అంటే మీరొక ఇంట్రోవర్ట్ అన్నమాట. హ్మ్. చాలామంది అమ్మాయిలు ఇంట్రోవర్ట్‌గా ఉండడానికి రీజన్స్ ఏంటి? నా వరకైతే ఇది ఉంది. మిగతా అమ్మాయిల గురించి అదే ఇంట్రోవర్ట్ థింగ్స్ అంటారు కదా! అవును. అవును. ఎక్కువ మొహమాట పడడం, మనలో మనం. దానికి రీజన్స్ నిజంగా మొహమాట పడుతున్నారంటారా అమ్మాయిలు? అమ్మాయిలా? మొహమాట పెట్టిస్తున్నారుగా. చాలా రేర్ కదా మనం చూసేది. అప్‌డేట్ అయిపోయారు ఇప్పుడు అమ్మాయిలందరూ. హ్మ్. అంటే అది ఎక్స్‌ట్రోవర్ట్స్ అయిపోయారు. మంచిదే అనుకుంటాను. ఇంట్రోవర్ట్‌గా ఉన్నప్పుడు ఏంటంటే అబ్బాయిలు తొక్కేసేవారు పాత రోజుల్లో. ఇప్పుడు అమ్మాయిలు తొక్కుతున్నారు. అబ్బాయిలు ఎప్పుడు తొక్కరు. తొక్కించుకుంటారు. పాత రోజుల్లో మనం లైక్ సతీ సావిత్రి గారు ఆ టైంలోకెళ్తే ఎలా ఉండేది? నిజంగా ఆ టైంలో మనం ఉండగలమా అనిపిచ్చేది నాకైతే. ఇప్పుడు అబ్బాయిలే ఇంట్రోవర్ట్స్ అయిపోయారు. అమ్మాయిలు ఎక్స్‌ట్రోవర్ట్స్. అంటున్నా. అందుకే అడుగుతున్నా. క్వెషన్ మీరు అడిగినప్పుడు నాకు అందుకే డౌట్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలు అలా ఉన్నారా అని. అండ్ కమింగ్ టు మోడర్న్ వరల్డ్. ఈ ఏఐ టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ ఎరాలో అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే క్వాలిటీస్ ఏంటి అబ్బాయిల్లో? ఇప్పుడున్న అమ్మాయిలైతే అబ్బాయి పాష్‌గా ఉండాలి. మంచిగా హ్మ్. హెయిర్ స్టైలు, డ్రెస్ సెన్స్ చూస్తారు. ఇంతే. మనీ చూస్తారు. ఫస్ట్ అది. తెలిసి మనీ చూస్తారు ఖచ్చితంగా ఏ అమ్మాయిని. ఫస్ట్ అదిరా అబ్బాయిలు. మీరేంటంటే ఫస్ట్ డబ్బులు సంపాదించుకోండి. అంతే. అండ్ దెన్ అందరూ వద్దన్న అమ్మాయిలు వస్తారు అప్పుడు. వద్దన్నా వస్తారంట. కాన్సంట్రేషన్ ఆ మనీ మీద పెడితే ఆటోమేటిక్‌గా ఎంత సంపాదిస్తే అంత ఎక్కువ మంది అమ్మాయిలు. అంతే కదండి. ఇప్పుడు మనీ లేకపోతే ఏముండదు కాబట్టి మనీ నీడ్ అయిపోయాయి అన్నిటికి. మనిషి కంటే మనీకే వాల్యూ ఇస్తున్నారు బాగా. మనిషి. మనిషి కంటే మనీకే వాల్యూ ఉంది. సో అండ్ సీరియల్స్ ఎక్కువ హౌస్ వైఫ్ కానీ అదే ఇంట్లో ఉండేటోళ్ళు హోమ్ మేకర్స్, తర్వాత ఖాళీగా ఉండేటోళ్ళు, తర్వాత ఎక్కువ ఉమెన్స్
సీరియల్స్ ఎందుకు ఇష్టపడతారు? అంటే సినిమాలు ఇష్టపడరు వాళ్ళు. ఎంత పెద్ద సినిమా తీసినా 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా వాళ్ళకి నచ్చదు. ఆ రోజు ఆ టైంకి సీరియల్ అయిపోవాలి. అది ఆ ఎపిసోడ్ ఏం జరిగిందో అని ఒక క్యూరియాసిటీతో చూస్తారు నెక్స్ట్ డే ఆ, ఏమవుద్ది, నెక్స్ట్ డే ఉంటారు. ఏమవుద్ది అని. దానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏమిటి, ఒక సినిమాకి వెళ్ళాలి అంటే ఒక 250 ఛార్జ్ చేయాలి ఫస్ట్ పర్ టికెట్. పర్ టికెట్. దట్ అది ఒక్కసారి చూడగలం, సెకండ్ టైం మళ్ళీ చూసే ఛాన్స్ ఉండదు, చూడలేం కూడా. సీరియల్ అలా కాదు కదా, డే డే బై డే తర్వాత ఏమవుద్ది, తర్వాత ఏమవుద్ది. యాక్చువల్గా ఓవరాల్గా 30 మినిట్స్ సీరియల్లో 10 మినిట్సే టెలికాస్ట్ అవుద్ది, మిగతాదంతా యాడ్. మిగతా అంతా యాడే. ఆ 10 మినిట్స్ కోసం 30 మినిట్స్ కూర్చోబెడతారు టీవీ ముందు. సో నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది. సినిమాలో అలా కాదు కదా. ఇదన్నీ అయితే కింద ఒక షాపింగ్ మాల్ ఉంటుంది సినిమా హాల్లో, దానికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ 250 ఇది ఒక 2500 అది ఇంట్లో అలా ఒక T50తో రీఛార్జ్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు కదా 1 మంత్. 1 మంత్. ఇది సీక్రెట్ ఆఫ్ ఉమెన్స్ అన్నమాట. అంతే కదండి? అంతే. ఉమెన్ జనరల్గా అలాగే ఆలోచిస్తారు కదా, ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టడానికి కాకుండా దాయడానికి ఆలోచిస్తారు. ఏంటి ఉమెనా? ఐ మీన్ ఇంట్లో మామూలుగా మా కాస్ట్యూమ్ జ్యువెలరీ అంటే అది వేరులే, అది లెక్కలోకి రాదు, దానికోసం అసలు ఆలోచించరు. అలా. ఈ రిప్లై నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు సీరియల్స్లో ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే నాకు యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం యాక్టింగ్. యాక్టింగ్లో. ఆయన నిజంగా ఆయన అంత RRR చూసాక నాకు ఇంకా అబ్బా ఇలా ఉండాలి ఆర్టిస్ట్ అంటే అనిపించింది. ఆయన నాకు నిజంగా ఆయనే ఇన్స్పిరేషన్. ఎప్పటి నుంచి మీకు ఆయన అంటే ఇష్టం? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు ఎన్టీఆర్ గారు అంటే ఎప్పటికీ నాకు ఆయన అంటే నిజంగా ఒక ఛాన్స్ అంటూ వస్తే ఎన్టీఆర్ గారితో ఒక సెల్ఫీ దిగాలి, అది నా డీపీగా పెట్టుకొని లైఫ్ లాంగ్ చేంజ్ చేయకూడదు అనే డ్రీమ్ ఉంది తొందరలోనే నెరవేరాలని కోరుకుంటున్నాను. నేను కూడా. సో అండ్ ఇప్పుడు ఆర్టిస్టులకి గుర్తింపు చాలా అవసరం, రికగ్నైజేషన్. సో ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఇలా ఆర్టిస్టా లేదా అని ఒక డౌట్లో ఉంటారు చాలామంది. మీరు కొన్ని ప్రొడక్షన్ హౌస్లకి వెళ్ళినా తొందరగా గుర్తుపట్టరు. అవును అవును. యాక్చువల్గా మేకప్ లేకపోతే మమ్మల్ని మేమే గుర్తుపట్టమేమో. అది చెప్పేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక అమ్మాయి అది నిజంగే కదా. గుర్తుపట్టడం అని ఎందుకు రీజన్స్ ఏంటి అనేది మీరు చెప్పేశారు. మేకప్ ఖచ్చితంగా మేకప్లో లేని వాళ్ళని చాలామంది గుర్తించారు కదా. మొత్తం ఒక 2 kgs మేకప్ ఉంటుంది సీరియల్ అనేటప్పటికి. అమ్మాయిలకి అందంగా కనబడాలని క్యూరియాసిటీతో పూస్తూ ఉంటారు, ఇంకా ఏషియన్ పెయింట్ వేసినట్టు. సో ఇంకా సో అంత మేకప్ వేస్తారు కదండి, తర్వాత స్కిన్కి ఏం ప్రాబ్లమ్స్ రావా? రావా అంటే అది మనం కేర్ తీసుకోవాలి. రావా అంటే ఇప్పుడు ఉన్నవన్నీ కెమికల్సే కాబట్టి వస్తాయి, రావా అని ఏం కాదు. బట్ మనం కొంచెం కేర్ తీసుకొని, ఇప్పుడు అందరూ చాలామంది ఆర్టిస్టులు అందరూ ఓన్ మేకప్ చేసుకుంటున్నారు, అందుకని కేర్ తీసుకొని కన్సల్ట్ చేసి ఇంకా తీసుకొని. ఇది చాలా లాస్ట్ ఇయర్ ఒక యూనివర్సిటీ అనాలిసిస్ చేస్తే తెలిసింది ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ రావడానికి కారణం మేకప్ అండ్ ఫౌండేషన్ సంథింగ్ ఏదో చెప్పారు. అది నిజమని అంటే మీకు తెలిసినంత వరకు ఒక ఆర్టిస్ట్? నిజమే అది, ఎందుకంటే కెమికల్స్తో కూడినవి కాబట్టి అన్నీ. ఇంకా కానీ స్క్రీన్కి మనం మంచిగా కనబడాలంటే మేకప్ లేకపోతే సెట్ కాదు అసలు, కాబట్టి తప్పదు, కేర్ తీసుకోవాలి కొంచెం. సో ఇన్ని ఉంటాయి ఒక యాక్టర్ కష్టాలు తెలియవు. ఆఫ్ స్క్రీన్ చాలా కష్టాలు ఉంటాయి, ఇదంతా రంగుల ప్రపంచం. ఆన్ స్క్రీన్ చాలా బాగుంటుంది, ఆఫ్ స్క్రీన్ కాడివారి కష్టాలు ఎవ్వరికి అర్థం కావు. అంటే ముళ్ళు ఉన్న గులాబీ పువ్వులు అందంగా కనిపిస్తాం, కానీ వెనకతలు చాలా రక్త కన్నీరు ఉంటుంది అంతే. సో అలా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఏమనిపించదు. ఇప్పుడు ఒక 12 o'clockకి ప్యాకప్ అయింది, లేకపోతే 2కి ప్యాకప్ అయింది, అబ్బా ఏంట్రా నిద్ర వస్తుంది అనే ఫీల్లో కాకుండా, అబ్బా అందరూ మన వాళ్ళే ఉన్నారు కదా, ఏముంది షూటింగే కానీ ఎంజాయ్ చేస్తూ చేస్తే ఏముండదు, ఫీల్ ఎంజాయ్. ఓకే సూపర్. నాకు డౌట్ ఏంటంటే మీకు మ్యారేజ్ కాలేదని అనుకున్నాను, అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నంత వరకు. సో అలా ఆన్ సెట్లో కానీ ఆఫ్ సెట్లో కానీ చాలామంది అనుకొని ఉంటారు. అలా అనుకుని మీ దగ్గరికి వచ్చిన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, బట్ అదే అంటున్నా, ఉన్నప్పుడు నేను చెప్పాను నాకు మ్యారేజ్ అయింది, పాప ఉంది అంటే, అవునా, కాదు నిజం కాదు కదా, మీరు నన్ను అవాయిడ్ చేయడానికి అంటున్నారు కదా అనేవారు. సరే మీ ఇష్టం, నమ్మకపోతే నేనేం చేయలేను అనేది. మ్యారేజ్ అయింది అంటే చాలామంది నమ్మరు యాక్చువల్గా. అలా ఎన్ని వచ్చినాయి? చాలా వచ్చాయి. వస్తాయి ఆ మాత్రం. తర్వాతలా బిగ్ బాస్ చూస్తారా మీరు? ప్రెజెంట్ సీజన్ చూస్తున్నారా? అప్పుడప్పుడు టైం ఉంటే చూస్తా, యాక్చువల్గా ఫోన్లో చూస్తా.
బిగ్ బాస్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఈ సీజన్లో ఎవరు విన్ అవుతారు? బాగా నచ్చిన కంటెస్టెంట్ అంటే అమర్దీప్ గారు, అండ్ విన్నర్ కూడా అమర్దీప్ గారే అవుతారని అనుకుంటున్నాను. ఎందుకండి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు తను నలుగురిలో నెగిటివ్ అవుతున్నారు అంటే తను కాన్ఫిడెంట్గా తను మంచిగా ఉన్నారు కాబట్టి నెగిటివ్ అవుతున్నారు అందరిలో. సో ఛాన్సెస్ అమర్దీప్ గారికి ఉన్నాయి అనుకుంటున్నాను, నాకు తెలిసి. అంటే అలా అని చెప్తున్నారా, లేదంటే ఆయన కూడా సీరియల్స్ చేస్తారని అభిమానంతో చెప్తున్నారు? అయ్యో అయ్యో అలా ఏం లేదు. అంటే మీరైనా చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆయన ఒక మనిషి నెగిటివ్ అవుతున్నాడు అంటే తను అక్కడ జెన్యున్గా ఉన్నాడు కాబట్టి అక్కడ నెగిటివ్ అవుతున్నాడు అనుకోవచ్చు. కాబట్టి ఇంకా సీరియల్ ఆర్టిస్టా అని ఏం కాదు, తను జెన్యున్గా ఉన్నారు అందులో కూడా. సో అమర్దీప్ గారు వస్తారు అనుకుంటున్నాను. పక్కా. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఏదో వెనకతలు ఉంది. అయ్యే అలా ఏం లేదు, నేను చూసిన దాన్ని బట్టి అని అనిపించింది. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా కాబట్టి ఆయన రావచ్చు. సో ఇంకా చాలామంది ఉన్నారు. ఆ ప్రియాంక గారు వీళ్ళందరూ ఉన్నారు, శోభా గారు వీళ్ళు ఉన్నారు. బట్ ఏమో నాకైతే అమర్దీప్ గారే వస్తారు అనిపించింది. ఓకే, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అంటే బిగ్ బాస్ ఒకవేళ మీకు ఆఫర్ వచ్చింది అనుకోండి, వెళ్తారా? వెళ్తా. అంటే ఏ మోటోతో వెళ్దాం అనుకుంటున్నారు? ఏ మోటోతో వెళ్దామని కాదు, బిగ్ బాస్ అనేది షో నాకు నచ్చింది, ఫస్ట్ షో అనేది. మోటోతో అంటే వెళ్ళాలి నేను కూడా బిగ్ బాస్కి అని డ్రీమ్ ఉండేది నాకు. నిజంగా ఆఫర్ వస్తే వెళ్ళాలి అనుకుంటున్నాను అంతే, యాజ్ ఆర్టిస్ట్గా. అంటే రెమ్యునరేషన్ కోసం కాదు, లేదు, ఫేమ్ కోసం. ఫేమ్ కోసం నా డ్రీమ్ కూడా వెళ్ళాలి అని. సో చాలామంది ఆర్టిస్టులకి అడిగితే చెప్పే సమాధానం ఏంటంటే రెమ్యునరేషన్ కోసమా ఫేమ్ కోసం, అంటే ఫేమ్ కోసమే అంటున్నారు. ఎందుకు అలా? ఫేమ్కి అంత అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఫేమ్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఫేమ్ వస్తే ఆటోమేటిక్గా మనీ వస్తుంది అనేది ఒక ఫీల్ నాదైతే. అంతే, ఒక ఫేమ్ వచ్చిందిరా అంటే ఆటోమేటిక్గా దానికి మనీ ఇంకా ఇక్కడ ఆగదు అనేది నా ఫీల్. మీరు ఇప్పుడు 3 ఛానల్స్లో వర్క్ చేశారు, మూడో నాలుగో చేశారు. సో ఈ 3 ఛానల్స్లో మీకు ఏ ఛానల్ నుంచి మంచిగా పేరు వచ్చింది అండ్ మనీ వచ్చింది? మంచిగా 3 ఛానల్స్లోనే వచ్చింది. ఏ ఛానల్ అని పర్టికులర్గా చెప్పాము. అందరూ అన్ని ఛానల్స్ బాగుంటాయి, అంతా బాగుంటుంది. అన్ని ఛానల్స్ నుంచి పర్ఫెక్ట్గా అమౌంట్ వస్తుంది. కాబట్టి అలా ఇలా అని ఏం లేదు, అందరూ మంచిగా ఉంటారు ఆర్టిస్టులు అందరూ. కాబట్టి ఛానల్ అనేది ఏముండదు, అంతా మనం మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది అనేది నా ఫీల్. ఇంకా మనీ విషయం అంటారా, ఏ ఛానల్ నుంచి నాకు ఆగలేదు, మంచిగానే వచ్చింది ఇంతవరకు. సో ఇప్పుడు సీరియల్స్లో కొన్ని సీక్వెన్సెస్ తీసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు యాక్టర్స్. సో అలా మీకు ఇబ్బందిగా అనిపించే సీన్స్ ఏంటి? ఇబ్బందిగా అంటే యాక్చువల్గా సీరియల్లో ఏంటంటే ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనేది ఎక్కడ ఫీల్ అవ్వరు ఎవరు. ఫస్ట్ సినిమాకి అది ఉండదు, సీరియల్కి ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టర్ ఉంటారు కాబట్టి ఇంకా మన వర్షంలో మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కొంచెం యాక్టింగ్తో అంతే కవర్ చేయొచ్చు, అది ఇంకా బాగుంటుంది. ప్రాంప్టింగ్ ఉంటుంది అనే కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా బ్యాక్కి, డైలాగ్స్ మనమే ఓన్గా ప్రాక్టీస్ చేయవసరం లేదు కాబట్టి ఇంకా. అండ్ దెన్ సీరియల్స్లో మీకు 12 hours 14 hours అలా వర్క్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు సడన్గా హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయితే ఏంటి పరిస్థితి? మీరు లేవలేని పొజిషన్, కానీ మీరు షార్ట్స్ చేయాలి. చేస్తారు చేయాలి. ఖచ్చితంగా ప్రొఫెషన్కి ఇంపార్టెంట్ ఇస్తారు అలా. నేనే చూసా చాలాసార్లు. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? నాకు జరిగింది, నా కో ఆర్టిస్ట్కి జరిగినప్పుడు చాలా అనిపించింది. అక్కడే ట్యాబ్లెట్ సలైన్స్ ఎక్కించి కూడా 1 hourలో మళ్ళీ నిల్చోబెట్టి చేయాలి. నీడ్ అది, ప్రొఫెషన్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి చేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ. ఎందుకంటే ఆ రోజుకి ఆ టెలికాస్ట్ ఆగిపోద్ది, అమ్మాయి లేకపోతే అవ్వదు. ఇది షో కాదు కదా, అమ్మాయిని తీసి వేరే అమ్మాయిని పెట్టేదానికి అవ్వదు, ఖచ్చితంగా మనమే ఉండాలి కంటిన్యూటీ. అది సెలైన్ పెట్టి తీసే రోజులు కూడా ఉన్నాయి ఆర్టిస్టులకి. అంటే ప్రొడక్షన్ ప్రాబ్లం అవుతుందన్నా, లేదంటే అదే టెలికాస్ట్ ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు జనాలు మన కోసం క్యూరియాసిటీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆగితే ఏమైంది అమ్మాయి ఎందుకు రాలేదు, అసలు ఏమవుతుంది అనేది ఒకసారి ఆగితే ఛానల్ కూడా ఇంకా పడిపోద్ది. అవేవి ఉండకుండా పెడతారు, ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి. ఇంకా చావు బతుకుల్లో అంటే అంత ఉండదు, నిజంగా అలా వస్తే ఆగొచ్చేమో కానీ మ్యాక్సిమం బాగలేదు అన్నా సరే చేస్తాం. అంటే సచిన్ శవాన్ని లేపి మరీ షూటింగ్ చేయిస్తారు అన్నమాట. తప్పదు ఇంకా, ఇది
డిమాండ్ చేస్తే సీన్ చెయ్యాలి ఇంకా. ఎందుకంటే అప్పుడు మేమే నీట్ కాబట్టి ఆప్షన్ ఉండదు. ఓకే. మీరు ఎన్ని కాస్ట్యూమ్స్ కొంటారు కదా, సో అన్నీ మళ్ళీ మీ ఓన్ వే. ఓన్ వే, జ్యువెలరీ, కాస్ట్యూమ్ అన్నీ ఓన్. సో మీరు సీరియల్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అపార్ట్మెంటే, అదే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటే 2 బెడ్రూమ్లు నిండిపోయి ఉంటాయి. ఆబ్వియస్లీ. సో అవి ఏం చేస్తారు? అవి కంటిన్యూ చేస్తారా లేదంటే మళ్ళీ రిటర్న్ మేము కంటిన్యూ చేస్తాం, కొన్ని కంటిన్యూ చేస్తాం, మళ్ళీ మారుస్తూ ఉంటాం. ఒక దాంట్లో వేసిన వెయ్యము, మ్యాక్సిమం వెయ్యము. ఒకవేళ ఉన్నా అదే, అందుకే మీరు అవి అలా ఉంటాయి. మళ్ళీ దాన్ని మనం ఏం చేయలేం కదా, తెలిసిన వాళ్ళకో వేరే వాళ్ళకో ఇచ్చేస్తాం అంతే. సో అంటే ఇన్ని కాస్ట్యూమ్స్ అంతా ఒక్కసారి వన్ టైం అన్నమాట. అంతే, మ్యాక్సిమం వన్ టైం యూస్ చేసి అంతే. అందరూ జ్యువెలరీ అంతా అంతే. ఇప్పుడు మీరు సీరియల్స్కి సైన్ చేస్తారు కదా, అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అది కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ మీరే తెచ్చుకోవాలి అని. ఉంటుంది, అగ్రిమెంట్ మీద ఉంటుంది. అచ్చా, మరి దానికి సపరేట్ అమౌంట్ ఏమైనా ఉండదు? అంతా ఇంక్లూడింగ్ మాట్లాడుకున్నప్పుడే. అందుకనే అంటే మనకి ఒక మైండ్ సెట్ తెలుస్తుంది కదా, ఈ జ్యువెలరీకి ఇంత అవుద్ది, దీనికి అంత పెట్టొచ్చు, మనకి ఇంత వస్తుంది అని ఇంక్లూడింగ్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఇంకా పెద్ద టాస్కే. అగ్రిమెంట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మీకు ఈ షెడ్యూల్ ఈ వీక్ ఉందని చెప్తారు కదా, మీరు షాపింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఆ లోపల డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడా, లేదంటే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరైనా ఉంటారా? అసోసియేట్ ఉంటారు యాక్చువల్గా. ఏ సీరియల్కైనా అసోసియేట్ ఉంటారు. తన కాస్ట్యూమ్ చెప్తారు, జ్యువెలరీ చెప్తారు, రేపు ఏం సీన్స్ ఉన్నాయనేవి చెప్తారు. దాన్ని బట్టి మనం జ్యువెలరీ అయినా శారీస్ అయినా తీసుకోవాలి. రేపు ఇప్పుడు ఫెస్టివల్ సీక్వెన్స్ ఉంది మేడం, లేదా ఫంక్షన్ సీక్వెన్స్ ఉంది, హెవీగా ఉండాలి, మీరు రిచ్గా కనిపించాలి అని అసోసియేట్ చెప్తారు. దాని ప్రకారం మేము ఇంకా సెట్ చేసుకొని వెళ్తాం. అంటే ఎన్ని డేస్ ముందు చెప్తారండి? వన్ డే ముందు చెప్తారు. సీన్ అయినా కాస్ట్యూమ్ అయినా ఏదైనా. కాస్ట్యూమ్స్ అయితే వన్ డే బిఫోరే చెప్తారు మాకు అసోసియేట్. ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవాలన్నీ? కొనుక్కోవాలి అంటే అట్లా ఏమి ఉండదు, ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కాబట్టి. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఫస్ట్లో నేను కూడా ఇబ్బంది పడ్డా. అసలు ఏంటి, రేపు ఈరోజు చెప్పారు, రేపు వెళ్ళి నేను ఎలా తీసుకోవాలి, నాకేం అర్థమయ్యేది కాదు. బట్ ఏంటంటే అందరు ఆర్టిస్టులు ముందుగానే కొనుక్కొని ఉంచుకుంటారు భద్రంగా బీరువాలో. సేఫ్ సైడ్. అన్ని ఈవెంట్స్కి తగ్గట్టు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు సీరియల్ అంటే ఫెస్టివల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి, బర్త్డేస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, దానికి అలా ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక యాక్టర్గా సీరియల్స్ చేయాలంటే ఒక బట్టల షాపు, జ్యువెలరీ షాపు 2 ఉంటే కంఫర్ట్ అన్నమాట. అంతే, ఖచ్చితంగా ఉండాలంటున్నారు చూడండి మీరు. ఉండాలి. సో ఎవరెవరికైతే బట్టల షాపులు, బంగారం షాపులు ఉన్నాయో వాళ్ళు ఫిక్స్ అయిపోండి, ఆర్టిస్టులుగా మంచి ఛాన్సులు వస్తాయి. ఉండాలి అంటే మనల్ని మనం వెల్వెట్ కూడా చేసుకోవాలి కదా, మంచిగా కనబడతాం. అలా లేకపోయినా ఛానల్ నుంచి మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. అంటే ముందే మన క్యారెక్టర్ చెప్తారు కాబట్టి మనం ఆ ప్రకారం వెళ్ళాలి. మధ్యలో మనం చేంజ్ చేస్తామంటే కుదరదు కదా. ఫస్టే మనం మాట్లాడుకోవాలి. ఛానల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు మనకి క్యారెక్టర్ చెప్పినప్పుడు, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మీరు ఇలా ఉండాలని ముందే చెప్తారు మనకి. చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. మనకు తర్వాత మనకు నచ్చినట్టే ఉంటామంటే యాక్సెప్ట్ చేయదు ఛానల్. ఇన్ని ఉంటాయా? ఓకే, కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి కొత్త క్వశ్చన్ అడుగుతా. అమ్మాయిలకి ఎక్కువ ఇంట్రోవర్ట్స్ అంటే ఇష్టమా, ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఇష్టమా? నాకు ఎక్స్ట్రోవర్ట్స్. ఎందుకు ఎక్స్ట్రోవర్ట్స్? ఏదన్నా ఓపెన్గా చెప్పేస్తారు కాబట్టి అబ్బాయిలు దాచుకోరు. మనసులో ఒకటి, బయట ఒకటి ఉండదు అబ్బాయిలకి. ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి జెన్యున్గా ఉంటారు అనేది నా ఫీల్. అమ్మాయిలందరి గురించి నాకు తెలియదు, నా ఫీల్ అయితే అది. అంటే ఎక్స్ట్రోవర్ట్స్ అంటే మీకు ఇష్టం? నాకు జనరల్గా అమ్మాయిలకు కూడా అలాగే ఇష్టం అనుకుంటున్నా. మరి ఇంట్రోవర్ట్స్ పరిస్థితి ఏంటండి? అందరూ దొంగన కొడుకులు. అంటే మనసులో దాచుకోకూడదు. ఇప్పుడు ఒకటి దాచామనుకో, దాన్ని ఒక అబద్ధాన్ని దాయడానికి 1000 అబద్ధాలు చెప్పాలంటారు. నువ్వు చెప్తున్నంతసేపు ఎదవ్వే అవుతావు, లాస్ట్కి ఫైనల్గా ఉంది దొరికిపోతావు. అన్ని అబద్ధాలు ఆడి కూడా ఫైనల్గా అమ్మాయి దగ్గర నువ్వు దొరికిపోతావు. అప్పుడు ఎలా ఉంటుందంటే సర్రమని వస్తుంది దాన్ని. అదే ఫస్ట్లోనే దాన్ని కట్ చేస్తే అలా ఉండదు కదా. ఓపెన్గా చెప్తా, జెన్యున్గా చెప్పాడు రా, సరే మనం మార్చుకోవచ్చు ఇక్కడి నుంచి దాన్ని అనే ఫీల్లో ఉంటారు అమ్మాయిలు. సో అంటే మీకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఓపెన్గా ఉండాలి, జెన్యున్గా ఉండాలి. ఒక అబద్ధం చెప్పడానికి కోసం ఒక 100 అబద్ధాలు ఆడాలి. ఏదన్నా ఇప్పుడే చెప్పేస్తే అయిపోద్ది, అక్కడితో అయిపోద్ది అది అనేది నా ఫీల్. సో ఇప్పుడు రిలేషన్షిప్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది, అప్పుడులా లేదు. అప్పుడంటే రిలేషన్షిప్ అంటే ఫస్ట్ చూసుకోవడం, మాట్లాడుకోవడం, లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఇది ఒక లైన్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్యలో కోలివ్ అని వచ్చింది, లివ్ ఇన్ రిలేషన్స్ అని వచ్చింది. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకైతే ఎందుకో నచ్చలేదు అది.
ఫస్ట్ ఉన్నదే బాగుండేది యాక్చువల్గా, అలా ఉంటేనే బాగుండు అనిపించింది. కానీ ఇప్పుడు అందరు అమ్మాయిలు అప్డేట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అలా నచ్చింది. మేబీ అది పేరెంట్స్కి కూడా కష్టంగా ఉంటుంది కదా. అది అలా చేసుకున్న వాళ్ళు కూడా కష్టంగానే ఉంటది. ఇప్పుడు సడన్ గా ఒక మనిషిని వదిలేయాలంటే ఇబ్బందే కదా. ఇబ్బంది, కానీ అది ఎందుకు అలా జరుగుతుంది అనేది అర్థం కాలేదు. కానీ నాకైతే అది నచ్చలేదు ఆ రిలేషన్. మరి ఇప్పుడు మంచి ట్రెండింగ్ గా నడుస్తుంది ఆ టాపిక్. ఇప్పుడు అదే నడుస్తుంది. కో లివ్ రిలేషన్. కోలివ్ రిలేషన్ అంటే ఏంటో అసలు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ మీ సైడ్ నుంచి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఏమైనా ఉంటాయా? ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయంటే ఇప్పుడు అన్నీ మనం ఏంటంటే పట్టించుకొని అబ్బాయిలు అవుతుందిరా అనే ఫీల్ ఉంటే ఉంటుంది. ఆ అమ్మాయిలు ఇప్పుడు అలా లేరు కదా, అనే ఫీల్లో ఉన్నారు కాబట్టి. అంటే అమ్మాయిలు చెడ్డోళ్ళు అనలేదు కానీ చెడ్డోళ్ళే. కొంచెం చెడ్డోళ్ళు అన్నాను కానీ ఏంటంటే కొంచెం ఎక్కువ అప్డేట్ అయిపోయారు బాగా. మంచిదే కదా అప్డేట్ అయితే. అది మంచిగా అయితే పర్వాలేదు, మంచిగా ఎక్కడ అవుతుంది అప్డేట్ అనేది. ఫస్ట్ టైం ఒక అమ్మాయి చెడ్డది అని ఒక అమ్మాయి చెప్తుంటే వింటున్నాను. అంటే నేను ఉన్నదే ఫ్యాక్ట్ చెప్తాను. నేను అమ్మాయిగా అమ్మాయిలందరూ షెడ్ అన్నట్లే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి అప్డేట్ అవ్వచ్చు. అది మన పేరెంట్స్ని మిగతా వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు అనేది నా ఫీల్. అమ్మాయిలందరినీ నేను అనలేదు, కొందరు అమ్మాయిలు ఎవరో ఉంటారు అలా. అప్డేటెడ్ మంచిగా ఉంటే మంచిది అని నా ఫీల్. ఓకే, లాస్ట్లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. కొన్ని ఫేవరెట్స్ అడుగుతాను మీకు, ఆ తర్వాత ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. నిజాలు మాత్రమే చెప్పాలి. ఓకే ఒకవేళ అబద్ధమైనా నిజంలా ఉండాలి. ఓకే. మీరు సీరియల్ షూట్స్ లేనప్పుడు ఏం చేస్తారు? సో రీల్స్ చూస్తాను. రీల్స్ చూస్తారా? ఒకవేళ షూట్స్ ఉన్నప్పుడు మీమ్స్ చూస్తాను. బిజీలో కూడా మీమ్స్ చూస్తాను. అంత ఇష్టం ఏంటండి? ఇష్టం అంటే అంతే ఇష్టం. సో అలా ఎడిక్ట్ అయిపోతున్నారు, ఆర్టిస్ట్లే ఎడిక్ట్ అనేది అవుతున్నారు. కాదు, పీస్ ఆఫ్ మైండ్ కోసం అనుకో, లైక్ ఏదైనా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ టైంలో ఖాళీగా ఉంటాం, మనం చేసిన రీల్ మనమే ఒక 100 టైమ్స్ చూస్తాం. మీ రీచ్కి నాకు ఇప్పుడు అర్థమైంది వెనక సీక్రెట్ ఆఫ్ రిచ్. మీకు ఎక్కువ వెస్ట్రన్ స్టైల్ అంటే ఇష్టమా, మన ఇండియన్ స్టైల్ అంటే ఇష్టమా? అండి తర్వాత పబ్స్ ఆర్ టెంపుల్స్? టెంపుల్స్. పబ్స్ అంటే ఎందుకు ఇష్టం ఉంది? నాకు నచ్చదు బేసిక్గా పబ్స్. పబ్స్ వెళ్ళాలి అన్నా ఎలా వెళ్ళాలి అంటే లైక్ ఒక హస్బెండ్తో అయినా లేక బాయ్ ఫ్రెండ్తో అలా వెళ్ళాలి. ఎవరితో పడితే వాళ్ళతో అనేది నాకు నచ్చదు ఫస్ట్. ఏదైనా టెంపుల్. మీకు వచ్చిన ఫస్ట్ ప్రపోజల్ డేట్ ఎప్పుడో వచ్చింది, గుర్తులేదు. గుర్తులేదంటే ఈ గ్యాప్లో ఎన్ని వచ్చి ఉంటాయి? చాలా వచ్చాయి, అందుకే గుర్తులేదు. తర్వాత మీరు ఎక్కువ ప్రిఫర్ చేసే డ్రింక్ ఏంటి? అసలు నేను డ్రింక్సే తాగను. యాక్చువల్గా నేను తాగిన ఎప్పుడైనా బిర్యానీ తింటే పెప్సీ ఆర్ థమ్స్అప్. బెస్ట్ డైట్ అడ్వైస్? డైట్ యాజ్ అడ్వైజ్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్ తగ్గిస్తే బాగుంటుంది. ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తగ్గిస్తే బాగుంటుంది. క్యూట్గా ఉండాలంటే ఏం చేయాలి? నాలా అందంగా పుట్టాలి. భగవాన్. నిజమే, నేను అగ్రీ అవుతా. వాట్ స్కేర్స్ యూ మోర్? 1 బొద్దింకల, 2 బల్ల? బొద్దింక అంటే బల్ల అంటే ఇష్టమే. అంటే ఇష్టం కదా, అది గోడ మీద ఉంటుంది కాబట్టి రాదు అని కాన్ఫిడెంట్. బొద్దింక కిందనే ఉంటుంది కాబట్టి వస్తుందని కాన్ఫిడెంట్. అవును, నేను చాలా అబ్జర్వ్ చేశాను. బొద్దింకలు అంటే అసలు ఎంత పెద్ద పెద్ద పర్సనాలిటీస్నే మోసం చేసే అమ్మాయిలు, చంపేసే అమ్మాయిలు బొద్దింకలకు భయపడతారు. ఏంటో దాన్ని చూస్తేనే అసలు బా ఏదోలా ఉంటుంది, అది గలీజ్గా భయపడతారు ఎందుకో. కానీ అది మళ్ళీ ఏం అందు పాపం. బల్లి అంటే ఇష్టమే కదా? ఇష్టం కాదు అంటే రెండిటితో కంపేర్ చేస్తే బల్లి బాగుంటుంది కొంచెం. క్యాట్స్ ఆర్ డాగ్స్? డాగ్స్. ఎందుకు? విశ్వాసంతో ఉంటుంది. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, మనుషుల కంటే చాలా బెటర్. గట్టిగా దెబ్బ పడింది ఏదో. బాగా. లవ్ ఫెయిల్యూర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్? అసలు లవ్వే లేదు, ఇంకా ఫెయిల్యూర్ ఎందుకు? లవ్ ఉందా అంటారా నిజంగా? ఒక అమ్మ ప్రేమ తప్ప ఎక్కడ ఏ ప్రేమ అనేది అబద్ధం నాకు తెలిసి. అవసరం కోసం అంతే, అవసరం. అది లవ్ కాదు, అవసరం. అది డైరెక్ట్గా అడిగితే అయిపోద్ది, ఎందుకు ఈ ముసుగులో గుద్దలాట, దానికి మళ్ళీ టైం వేస్ట్, ఇవన్నీ అది రాంగ్. అది అండ్ ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు అందులోనే సతమతం అవుతున్నారు. మధ్యలో లవ్ అని ఒక పేరు వాడి అలా చేయడం కరెక్ట్ కాదు. అమ్మాయిలు కూడా అలానే అన్నారు కదా. మరి డైరెక్ట్గా అలా అడిగిస్తే వేరేలా అనుకుంటారని భయపడతారు కదా, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు లవ్ అని చెప్పి తర్వాత మోసం చేసి మీరు బాధపడే కంటే ఓకే అయితే ఓకే, డైరెక్ట్గా అడిగే. ఇప్పుడు ఓకే అంటే ఇష్టమా అంటే వస్తుంది, లేదంటే అక్కడితో అయిపోద్ది. ఈ డ్రామా అంతా నడదు కదా. డ్రామా అంతా నడిచేటప్పటికి ఈ అమ్మాయినా అబ్బాయినా
కనెక్ట్ అయిపోతారు ఎక్కడో. ఆ కనెక్ట్ అయిపోయినప్పుడు ఎవరో ఒకరు హ్యాండ్ ఇస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అబ్బో తట్టుకోలేరు. మీ పర్సనల్ హాబీ? పర్సనల్ హాబీ ఏం లేదు. వాచింగ్ టీవీ చూస్తా ఎప్పుడైనా. ఫ్యామిలీతో ఎక్కువ ఉంటాను నేను. పర్సనల్గా నేను ఉన్నాను అంటే ఫ్యామిలీకి స్పెండ్ చేస్తా. బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్? బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్ అదే ఒక ఫ్యాషన్ అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఫ్యాషన్ అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలా ఆలోచిస్తున్నా. స్కిప్ చేసేద్దాం క్వశ్చన్. స్కిప్? పాస్? పాస్. లేదా ఆడియన్స్ పోల్. ఫేవరెట్ టీవీ షో? ఫేవరెట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫస్ట్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. హౌ డూ యూ స్టార్ట్ యువర్ డే? మీ రోజుని ఎలా స్టార్ట్ చేస్తారు? గ్రీన్ టీ. నెక్స్ట్ వర్కౌట్ ఏం చేయరా? వర్కౌట్ చేసిన టైము లేదు, చేసే ఇంట్రెస్ట్ లేదు. వర్కౌట్ చేయకుండానే ఇవిడ ఎలా ఉన్నారంటే పొరపాటున వర్కౌట్ చేస్తారు. అందుకే కొంచెం నా ఫాలోవర్స్ని కొంచెం మంచిగా ఉంచుదామని ఇలా ఉన్నా. ఇంకా వర్కౌట్ చేస్తే వెళ్తారు. రెచ్చగొట్టకుండా. ఎస్. ఒక మంచి సెలబ్రిటీ అండి. ఇన్ విచ్ సబ్జెక్ట్ వెరీ వర్స్ట్ అట్ స్కూల్? ఎందుకు అలాగా? మ్యాథ్స్ అంటే ఎందుకు ఇష్టం? మ్యాథ్స్ అంటే తెలుసా, పాస్ అయ్యారా? అయిపోయాను. ఏదో కష్టపడి అయ్యాను కానీ అదే నాకు భయం ఎందుకో. మరి బీకామ్ చేశారు, కామర్స్ లో కూడా ఉంటాయి కదా. అదే కదా, అందుకే నచ్చదు. ఏదో అలా అలా వెళ్ళింది అంతే. రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్? రెండు లేవు. రెండూ లేవు. ఎక్కువగా వాడే సోషల్ మీడియా యాప్? ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, ఇంట్లో కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారు. రీజన్స్ అని ఏం లేదు. అంటే మీ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు, చెడిపోవాలంటే ఏం చూడొచ్చు? చెడిపోవాలంటే మంచిగా చేసుకోవాలి, ఏదైనా వల్గర్గా చేయకూడదు. అంటే ఇప్పుడు ఇన్స్టా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నారు కాబట్టి మనం ఒక పోస్ట్ పెట్టామంటే అది ఇన్స్పిరేషన్గా ఉండాలి, లేకపోతే నీ పర్సనల్ వరకు ఉండాలి అంతవరకే. లేదా అది ప్రైవేట్ అకౌంట్గా నువ్వు పర్సనల్గా ఏమైనా పోస్ట్ చేయాలి అనుకుంటే. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు అంతా గలీజ్గా అయిపోయింది ఇన్స్టా అంతా. కాబట్టి అలాంటివి ఏవి లేకుండా చిన్నపిల్లలు కూడా చూస్తారు కాబట్టి మంచిగా పోస్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో ఒక బ్యాచ్ ఉంటుంది, ఎక్స్పోజ్ చేసి ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అదే అంటున్నా, మంచిగా చేస్తే బాగుంటుంది కానీ చెయ్యరు. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే మంచి కంటే చెడే ఎక్కువ తీసుకుంటుంది. అంటే వాళ్ళు చెడులో నుంచి మంచి చెప్దాం అనుకుంటున్నారండి. చెడులో నుంచి మంచి చెప్దాం అనుకుంటున్నారు, అది తీసుకోరు కదా. తీసుకోవాల్సిన వాళ్ళు మంచి తీసుకోకుండా చెడు దగ్గర ఆగిపోతున్నారు, మంచి వరకు రానంటున్నారు. బెస్ట్ ప్లేస్ టు సింగ్? బాత్రూమ్ సింగర్ నేనైతే. బాత్రూంలో పాడుతూ ఉంటారు? ఏదో పాడుతూ ఉంటాను అలా. బాత్రూమ్లు అంటే ఇలా కూడా వాడుతున్నారు. మరి ఏం చేస్తాం? మద్యపానం ఆర్ ధూమపానం? రెండు హానికరమే. రెండు. అమ్మాయిని లవ్ చేయడం కూడా అది ఓకే. మీరు కూడా అన్నారు ఇప్పుడు, ఇందాక చెప్పి. అదే అంటున్నా, ఇప్పుడు కూడా అదే అంటున్నా. వీళ్ళల్లో ఎవరితో డేట్కి వెళ్తారు? 1 సినిమా హీరో, 2 సీరియల్ హీరో, 3 కామన్ మ్యాన్. ఎవరితో వెళ్ళను. తర్వాత మీరు ఎక్కువ ఏ టైంలో యాక్టివ్గా ఉంటారు? మార్నింగ్ ఆర్ నైట్? ఎర్లీ మార్నింగ్ యాక్టివ్గా అనిపిస్తుంది మంచిగా. మీరు షూట్కి ఏ టైంకి లేచి ఎలా స్టార్ట్ అవుద్ది అసలు? ఏ టైంకి మీరు వేకప్ అయ్యే టైం? మ్యాక్సిమం 5:30కి అట్లా లేస్తా. 5:30కి లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి గ్రీన్ టీ తాగి 6 o'clockకి 6:30, 7 వరకు నేను స్టార్ట్ అవుతా. లొకేషన్కి వెళ్ళి మేకప్ అయ్యి 9 కల్లా రెడీ అవుతా. సో ఆన్ సెట్లో 9 వరకు ఉంటారా? 9 వరకు ఉంటా విత్ మేకప్. ఒకవేళ ఆర్టిస్ట్ కాకుండా ఉండుంటే ఇప్పుడు ఏమవుతుండే మీరు? పోలీస్ ఇష్టం నాకు యాక్చువల్గా. సో నా పాపని పోలీస్ చేద్దాం అనుకోకూడదని దేవుడు ఆర్టిస్ట్లా తోస్తాడు. మేబీ కావచ్చు. మోస్ట్ వియర్డెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే వర్స్ట్ మూమెంట్? చాలా చేదు అనుభవం అనుకోండి, అంటే ఏమని చెప్తారు? చాలానే ఉన్నాయి, ఏం చెప్పాలా అని చూస్తున్నా అంతే. మోస్ట్ హ్యాపెనింగ్ మూమెంట్ నేను ఇండస్ట్రీకి సెలెక్ట్ అయినప్పుడు జబర్దస్త్కి నేను స్టేజ్ ఎక్కగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా నేనే వచ్చాను, అసలు నేనేనా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా. మీకు వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్తో మీ హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? హస్బెండ్కి ఇవ్వలేదు, మా మదర్కి పాపకి ఇచ్చా. అది అట్లానేం కాదు, పాపం పాప ఇంపార్టెంట్, ఫస్ట్ పాప తర్వాత మదర్.
అంటే హస్బెండ్ హస్బెండ్ లేరని కాదు, మా ఇద్దరం ఒకటే కాబట్టి మా ఇద్దరం ఏదైనా చూసుకోవాలి కాబట్టి అంతగా ఏమి ఉండదు. సూపర్ అండి, కీప్ ఇట్ కంటిన్యూ. మీరు ఇలానే మంచి మంచి సీరియల్స్తో, సినిమాలతో, వెబ్ సిరీస్లతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ, అండ్ ఇక్కడతో ఆపడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఇంకా తప్పట్లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా మీకు చెప్పడం మర్చిపోయాను నాకు ఇన్స్పిరేషన్ కూడా ఒకళ్ళు ఉన్నారు, అది కూడా మీరు అడగలేదు క్వశ్చన్. నేను ఇండస్ట్రీకి రావడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి మా మదర్తో పాటు చంటి అని ఒక అబ్బాయి ఉన్నాడు. తను నాకు చాలా చాలా సపోర్ట్ చేశాడు. లైక్ నాకు ఫస్ట్లో అసలు లొకేషన్స్ ఏమీ నాకు తెలియవు యాక్చువల్గా. ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ అది ఉంటుంది అని నాకు నిజంగా తెలియని టైంలో తను మోటివేట్ చేశాడు. నేను ఇలా ఉండిపోయాను అని చెప్పిన 12 o'clock అయినా తను వచ్చి పిక్ చేసుకొని వెళ్ళడం, డేర్ చెప్పేవాడు. నేను ఇంక వెళ్ళలేను, నా వల్ల కాదు, నాకు ఇవేవి తెలియవు అన్నప్పుడు సపోర్ట్ చేసేవాడు. ఏం కాదు, నువ్వు చేయగలవు. లైక్ నా ఫ్యామిలీ మెంబర్. ఏ దాంట్లో అయినా చంటి అనే వ్యక్తి హెల్ప్గా ఉండేది, నాకు ఉండేది హెల్ప్గా స్టిల్ ఇప్పటికీ. చూసారా, అక్కడ కూడా ఒక అబ్బాయి అవసరం పడింది. నేను అందుకే అన్న అబ్బాయి గురించి ఇప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కడ చెడ్డగా చెప్పలేదే. సో నా సైడ్ నుంచి నా ఇదేంటంటే, మీరు ఓన్లీ నెగిటివ్ రోల్సే కాకుండా పాజిటివ్ రోల్స్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఐ హోప్. తప్పకుండా. బట్ నాకు నెగిటివ్ రోల్సే ఇష్టం యాక్చువల్గా. నాకు ఇష్టం ఎందుకంటే అమ్మాయిలే ఎందుకో నెగిటివ్ రోల్స్ ఇష్టం. అండ్ నా ఫేస్ చూసి అందరూ అంటారు పాజిటివ్ రోల్స్కి సెట్ అవుతావు, అది ట్రై చేయి అంటారు. సో మీలో కూడా నెగిటివ్ వైబ్ను వెతికారంటే డైరెక్టర్లకు దండం. నేను అదే అనుకున్నాను, నన్ను చూసే వాళ్ళు అందరూ అంటారు నీ ఫేస్కి అసలు నెగిటివ్ సెట్ కాదు, పాజిటివ్గా అమాయకంగా ఉంటావు నువ్వు, నీకు వచ్చే మాత్రం నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి, నిన్ను బాగానే బయటకు తీస్తున్నారు మీ డైరెక్టర్స్ అంటారు. అండ్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా చాలా తేడా ఉంది. అవును, చాలా ఉంటుంది. విత్ మేకప్, వితౌట్ మేకప్. అంటే విత్ మేకప్ బాగుంటారు, వితౌట్ మేకప్ కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇన్ని సీరియల్స్ చేశారు కదా, నార్మల్గా సినిమాలు చేసిన వాళ్ళకంటే సీరియల్ చేసిన వాళ్ళని ఎక్కువ గుర్తుపడతారు, ఎందుకంటే రోజు చూస్తారు కాబట్టి. మీకు అలా ఎవరైనా గుర్తుపట్టే సిచ్యువేషన్స్? గుర్తుపట్టారు, అడిగారు. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది, అబ్బా నన్ను కూడా గుర్తుపడుతున్నారా, ఓకే ఓకే అని అనిపించింది. ఒక ఎయిర్పోర్ట్లో, బయట రైల్వే స్టేషన్, మ్యాక్సిమం నేను స్కార్ఫ్ కట్టుకుని వెళ్తా కొన్ని చోట్ల. అయినా గుర్తుపట్టే బ్యాచ్ కొంతమంది ఉంటారు, గుర్తుపెట్టారు అలా. మా ఊర్లో అయితే అలానే గుర్తుపెట్టేవారు, స్కార్ఫ్ కట్టినా సరే వచ్చి మరీ అడిగేవారు, మీరు నైనా రిజ్వానా కదా అని. అవును, మీరు సీరియల్స్. నేను రీసెంట్గా మా ఊరు పండగకి వెళ్ళా. ఆఫ్టర్ దెన్ ఒక 3-4 years ముందు 3-4 years ఆఫ్టర్ తర్వాత వెళ్ళాను నేను. చాలామంది నా క్యారెక్టర్ పేరుతో సహా నన్ను అడుగుతున్నారు అక్కడ. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ టైం 25th అయ్యింది, మేబీ అక్టోబర్. అందరూ జాతర అయింది. లైక్ పైడితల్లి అమ్మవారి పండుగ మా ఊర్లో బాగా చేస్తారు. అవును అవును, విజయనగరం. ఆ పండగకి వెళ్ళినప్పుడు ఎలా అడిగారంటే నిజంగా ఒకప్పుడు అక్కడే నేనున్నా. అప్పుడు ఎవరు గుర్తు, నా క్యారెక్టర్ నేమ్తో సహా పిలిచి మరీ సెల్ఫీలు అడగడాలు చాలా బాగా అనిపించింది. ఆ ఫీల్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అదే ఆర్టిస్ట్కి డబ్బుల కంటే అదే ఇంపార్టెంట్. ఇంత కష్టపడింది కూడా స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ కష్టం మొత్తం పోద్ది నాకైతే. ఆ ఫేమ్ని మీరు ఎలాగే కంటిన్యూ చేయండి, మంచి మంచి సీరియల్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. సో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ మనసు రావటం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మన రిజ్వానా నైనా గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ విత్ హిట్ టీవీ. సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల. హాయ్, నేను మీ నైనా. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్, సబ్స్క్రైబ్ హిట్ టీవీ ఛానల్.